ఈ శ్రేష్టమైన సమయంలో మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండి అందరూ. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దైవూర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరినై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటాయి. లవొదికయ అంటే అర్థము శీతోష్ణ స్థితి అని అర్థం. ఈ లవొదికయ సంఘము క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో 2వ అంతికయ రాజు మహారాజు వలన స్థాపించబడింది. ఇతని భార్య పేరు లయోడస్. ఆ భార్య మీద తనకు కలిగిన ప్రేమను బట్టి ఈ పట్టణానికి లవొదికయ అని పేరు పెట్టారు. ఈ లవొదికయ అనే పట్టణాలు ఆ ప్రాంతంలో ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పట్టణము చాలా గొప్ప వ్యాపారము కలిగిన పట్టణం. ఈ పట్టణము నది ఒడ్డున కట్టబడింది. అంతేకాదు పెద్ద రహదారి ప్రక్కన కట్టబడిన పట్టణం గనక వ్యాపారానికి చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. ఇక్కడ గొప్ప వ్యాపారం ఏమిటంటే వెలగలిగిన వస్త్రాలు, విలువైన వస్త్రాలు. ఆ వస్త్రాలు ట్రమట్ అంటారు. అంటే ట్రమటేరియన్ అనే భావం ఇచ్చే వస్త్రాలు ఇక్కడ తయారు చేయబడుతున్నాయి. పట్టు వస్త్రాలని మనం చెప్తాం చూడు, అలాంటి విలువైన పట్టు వస్త్రాలు ఇక్కడ తయారు చేయబడుతున్నాయి. అంటే అలాంటి పేరున్నటువంటి వస్త్రాలు ఇక్కడ తయారు చేయబడుతున్నాయి అన్న సంగతి మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఇక్కడ చాలా వైలెట్ అనే దాన్ని, వైలెట్ అంటే మీకు తెలుసు, అలాగే నల్ల రంగు కలిగిన వస్త్రాలు ఇక్కడ చాలా ప్రసిద్ధికెక్కినవి. ఆ తర్వాత మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కంటి జబ్బుకు కావలసినటువంటి మందు ఇక్కడ ఉంది. చెవులు వ్యాధి వస్తే ఒక రకమైన అచ్చ జటా మాంసిని ఇక్కడ తయారు చేసి ఆ చెవులకు వాడతారు. కంటి జబ్బులు వస్తే ఆ కంటి జబ్బులకు ఒక కాటుకను తయారు చేసే విధానము ఈ పట్టణములో ఉంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ పట్టణము వ్యాపారముతో నింపబడిన పట్టణం. ఆ తర్వాత ఈ పట్టణము దగ్గర శీతోష్ణ స్థితిని బట్టి అగ్ని పర్వతాలు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు అగ్ని ప్రవహించి ఆ కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ పట్టణంలో ఎక్కువ ఫ్యాక్టరీలు, మిషనరీలు ఉన్నాయి కనుక ఏం జరుగుతుందంటే ఆ ఫ్యాక్టరీలో నుంచి ఆ
యంత్రాల ద్వారా వాడబడినటువంటి ఆ నీళ్ళన్నీ, ఆ మురికి నీళ్ళన్నీ ఆ కాలువలో కలుస్తాయి. కనుక ఈ చల్లటి నీళ్లు అలాగే అగ్ని పర్వతం నుంచి ప్రవహించినటువంటి ఆ వేడి, ఈ రెండు కలుపుకుంటే ఇవి నులువెచ్చని స్థితిలో ఉంటాయి. అవి స్నానానికి పనికిరావు, తాగటానికి పనికిరావు. అది చాలా భయంకరంగా ఉంటాయి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ పట్టణములో శ్రేష్టమైన వ్యాపారం జరిగినప్పటికీ ఈ ప్రజలందరూ దేవునికి అనుకూలంగా లేరు. వీరందరూ వారి వారి వ్యాపారాల్లో మునిగిపోయి ఏదో ఆదివారం నాడు కాసేపట్ల దేవుని దగ్గరకు వచ్చి మిగిలిన టైంలో వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే పట్టణం ఆ సంఘముగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆ పట్టణం లేదు. ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి భూకంపం వచ్చి ఆ పట్టణము కూలిపోయింది. ఆ పట్టణం ఇప్పుడు శిథిలాలు మిగిలి ఉన్నాయి. అందుకే దేవునికి వ్యతిరేకంగా రూపొందించినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మీరు తాత్కాలికంగా బాగా ఉంటారు, కానీ తర్వాత మీరు వర్ధిల్లరు. మీ జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు అని ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుద్ది. ఎఫెఫ్రా అనే ఒక గొప్ప భక్తుడు ఈ సంఘాన్ని ప్రారంభించి ఈ సంఘం కోసం బహు ప్రయాసపడ్డాడని అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ చెప్తాడు. 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. వినండి, జాగ్రత్తగా వినండి. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పట్టణము సంగతి పక్కన పెట్టి ఈ పట్టణములో ఎఫెఫ్రా ప్రారంభించిన ఈ సంఘాన్ని గురించి, ఈ సంఘములో విషయాల గురించి కొన్ని తెలుసుకుందాం. లవొదికయ పట్టణములో ఉన్న సంఘమునకు రాస్తున్నాడు, సంఘపు దూతకు రాస్తున్నాడు. సంఘము అంటే బయటకు పిలువబడిన వారు. ఆ సంఘపు దూత అంటే సేవకుడని మనం అనొచ్చు. ఆ తర్వాత ఎవరు ఉత్తరం రాస్తున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, ఆమేన్ అనువాడును. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక, కలుగునుగాక, సత్యము, స్థిరము. అవునుగాక, ఆమేన్ అనేవాడు మన ప్రభు. ఆమేన్ అనే పదాలు కీర్తనల గ్రంథంలో మనకు 2 స్థలాల్లో కనపడుతుంది. ఆమేన్ అనేవాడు రాసే సంగతులు ఏమనగా, చదవమ్మా. నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు. దేవుని దృష్టికి ఆది ఎవరు? సృష్టికి, దేవుని సృష్టికి. నాకు కొంచెం మీరు అటు ఇటు కంగారుగా అటు ఇటు తిరగొద్దు, కళ్యాణ్ కూడా కూర్చో. హల్లెలూయా. ఇక్కడ దేవుని సృష్టికి ఆది అయిన వాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏంటంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా వినాలి, చాలండి.
ఆదియందు ఏమున్నది? వాక్యం ఉన్నది. వాక్యము ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉండెను. ఆ వాక్యము ఏమై ఉన్నది? దేవుడై ఉండెను. ఇక్కడ గమనించాలి, ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంటే ఆ వాక్యమే దేవుడు అని చెప్పబడింది. అంటే ఆ 14 వచనంలో రాయబడుతుంది, ఆ వాక్యము శరీరధారిగా, ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఎవరు శరీరధారిగా వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నవాడు? ఆదియందు ఉన్నవాడు, మధ్యలో వచ్చిన వాడు కాదు. ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, కానీ ఆయన ఆదియందే ఉన్నాడు. 2వ వచనం చదవండి. 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఏంటంట? జాగ్రత్తగా వినాలి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. పిల్లల్ని కంట్రోల్ చేయడమ్మా. ఆయనలో జీవం ఉండెను. సరేమ్మా, 2వ వచనమే నా చదవ, నాకు కావాలి. 2వ వచనం, 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును 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 ఎవరి మూలంగా కలిగను? ఆయన మూలముగా కలిగను. సమస్తము ఆయన మూలముగా కలిగను. ఎవరి మూలముగా? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు మూలముగా కలిగను. ఇక్కడ మనం చదువుకుంది ఏంటంటే, ఆ సృష్టికి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, తర్వాత సత్య సాక్షి ముందున్నది. సాక్ష్యం అంటే అర్థం ఏమిటి? కన్నులారా చూసినది, చెవులారా విన్నది, చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టుగా, మనసులో నాటుకున్నట్లుగా చెప్పునదే సాక్ష్యం. ఒకటి కలిపి ఒకటి చెరిపేది సాక్ష్యం కాదు. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అలాగే ఈ సాక్షి ఎవరంటే, ఈ సత్య సాక్షి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నమ్మకమైన వాడని, నమ్మకమైన సాక్షి ఎవరు అంటే, మన గురించి తండ్రికి చెప్పే సాక్షి ఎవరంటే యేసు ప్రభు వారే. మన జీవితాల గురించి సాక్ష్యం చెప్పేవారు ఎవరంటే యేసు ప్రభు వారే. దేవునికి మనకిని ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, మధ్యవర్తిగా వచ్చాడు. మనల్ని దేవుని సన్నిధికి నడిపించటానికి, పరలోకానికి నడిపించటానికి మార్గము ఆయనే. కనుక ఆయన సత్య సాక్షి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి లోకంలోనికి ఆయన వచ్చాడని చెప్పబడింది. ఆ తర్వాత మనం చూస్తే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన మాట, ఈ నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అన్నాడు. సరే, అదంతా అయిపోయిన తర్వాత 17వ వచనం చదువుతాం. నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, ఏంటంట? గ్రుడ్డివాడవు, నువ్వు దిగంబరివి. ఎన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ? 5 విషయాలు చెప్పాడు. చూడండి, ఒకటేమో ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడు. 2వది దిక్కుమాలిన వాడు. 3వది దరిద్రుడు. 4వది గురుట్టివాడు. 5వది దిగంబరివి. అంటే ఇవి అక్షరానుసారంగా దేవుడు మాట్లాడట్లేదు. వారికి చాలా డబ్బుంది, వ్యాపారం చేసి బిజినెస్ లో వారు మంచి మంచి బట్టలు వేసుకుంటారు,
కళ్ళకు జబ్బు వస్తే కాటుకుంది వాళ్ళ దగ్గర, చెవులకు జబ్బు వస్తే అచ్చ జటా మాంసి ఉంది వాళ్ళ దగ్గర. వారు చాలా దౌర్భాగ్యుడు, అంటే చాలా భౌతికంగా చాలా అండుంది. అయితే ఆత్మ సంబంధమైన మెట్టులో వారు దౌర్భాగ్యులైపోయారు. వారు డబ్బు ఉండటం వలన, అన్ని అధికారాలు, అన్ని సమృద్ధిగా వారికి సంపద ఉండటం వలన వారు చెడిపోయారు. ఒకరు చెడిపోవడానికి కారణం ఏమిటి? అత్యధికంగా ధనం ఉండటమే చెడిపోవటానికి కారణం. మీరు ఎక్కడున్నా చూడండి, ధనవంతులకున్న గర్వం పేదవాడికి ఉండదు. ఎలా ఉంటది? ధనవంతులకి గర్వం. వీడు దౌర్భాగ్యుడు అంట. ఒక మాట చూడండి బైబిల్లో, నేను చూపిస్తాను. చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, రోమా పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. రోమా పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జాగ్రత్తగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 7:24. సరే, అది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇక్కడేముంది? అయ్యో. అది అయ్యో అనే పదము ఎప్పుడు వస్తుందంటే డేంజర్ గా ఉన్నప్పుడు వస్తుంది. అయ్యో అయ్యో అని అరవబోతున్నాను. ఏమండి, మనకిప్పుడు అర్థం కాదు. రేపు కేకలు పెట్టే రోజు ఒకటి రాబోతుంది. ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఇవన్నీ కూడా శరీరము వలనే వస్తున్నాయి. శరీరము బహు భయంకరమైనది. అందుకనే శరీరాన్ని నలుగగొట్టాలి. పౌలు అంటాడు, నేను మీ అందరికీ ప్రకటించిన తర్వాత, మీ అందరికీ ప్రార్థనలు చేసిన తర్వాత, మీ అందరికీ స్వస్థతలు అనుగ్రహించబడిన తర్వాత, మీ మధ్య నేను ఇంత పరిచర్య చేసిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని చెప్పి నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుంటున్నాను అన్నాడు. నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుంటున్నాను. నా శరీరాన్ని ఏం చేయాలి? నలుగగొట్టాలి. సమస్యలు తెచ్చేది శరీరమే, చిక్కులు తెచ్చేది శరీరమే, దేవునికి దూరపరిచేది శరీరమే. ఈ శరీర సంబంధమైన కార్యాలే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. జాగ్రత్తగా వినాలని చెప్పే మాటలు చాలా అమూల్యమైనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఏముంటా మీలో అంటే కొరింథీ సంఘములో ఏముంది? జారత్వం ఉన్నది అని వదంతి కలదు. జారత్వము. ఎందుకంటే ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఎవరు ఉంచుకున్నాడు? హలో వినండి, తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య అంటే అమ్మ అవుతుందిగా? అంటే అమ్మని కాదు, వాళ్ళ అమ్మ చనిపోయి ఉండొచ్చు, ఇంకొక పెళ్లి చేసుకొని ఉండొచ్చు ఆ తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఆగండి. సంఘములో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా? తర్వాత సంఘములో జారత్వం ఉన్నది.
సంఘములో వ్యభిచారం ఉన్నది వ్యక్తులలో. ఎవరు ఎక్కడండి అది? కొరింథీ సంఘములో. అది బలమైన సంఘము, బలమైన సువార్త అందించబడిన సంఘము. వాక్యము వాళ్ళకి తెలుసు. వినండి 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 వినండి. వాక్యము వాళ్ళకి తెలుసు. వాక్యము తెలిసి కూడా, వాక్యాన్ని ఇంటా కూడా వారు మారు మనసు అనే పేరుతో బాప్తిసం పొందిన వారే. వారిలో ఏమున్నది? జారత్వం ఉన్నది, పాపమున్నది. ఈ వదంతి అక్కడ కలుగుతుంది. హలో, వినాలి. మీ జీవితాలకు అవసరమైన మాటలు ఇవి. అక్రమ సంబంధాలున్నవి, అక్రమ బ్రతుకుతున్నారు వారు. ఎవరు వారు? అమ్మా, ఎవరెవరు? సంఘము, కొరింథీ సంఘము, పౌలు ప్రేమించిన సంఘము, కష్టపడిన సంఘము. ఆ సంఘములో పాపము కనపడుతుంది, వ్యభిచారం కనపడుతుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా దేవునికి ఇష్టమైన పని చేయాలి. ఏ పని చేసినా ఒక చోట రాయబడి ఉంటుంది, మనము భుజించినను మనము త్రాగినను దేవుణ్ణి మహిమపరిచేటట్లుగానే ఉండాలి. ఎక్కడ చూడండి, అది కూడా, ఆ మాట కూడా బైబిల్లో చూడండి. ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. ఇది అట్టగట్టి పెట్టండి. 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు, హలో వినండి జాగ్రత్తగా. ఎవరు మాట్లాడదు. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను చూడండి, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. నేను సంఘంలో వాక్యం చెప్తూ పెదరావూరులో, మీరు వస్తా గజ్జల పట్టాలు పెట్టి రావద్దు, పువ్వులు పెట్టుకు రావద్దు అని చెప్పా. సరే పాస్టర్ గారు, ఎందుకని మీరు పూలు పెట్టుకురావద్దని చెప్పారు, పట్టాలు పెట్టుకురావద్దని ఎందుకు చెప్పారంటే, పెట్టుకోకూడదా? పెట్టుకోమ్మా, నువ్వు ఆభరణాలు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, కానీ దేవుని మహిమ కొరకు నువ్వు చేసే పనులు ఉండాలి. నీవు వస్త్రము ధరించిన, ఆభరణాలు వేసుకున్నా దేవునికి మహిమ వస్తుందా? నీ మహిమ కోసం వేసుకుంటున్నావా? నీ కోసం నువ్వు వేసుకుంటున్నావా? దేవునికి మహిమ వచ్చేటట్లుగా వేసుకుంటున్నావా? దేవుని సన్నిధిలో దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలీదా? మనము బ్రతికినను దేవుని కోసమే బ్రతకాలి, చనిపోయినను దేవుని కోసమే చనిపోవాలి. ఏది చేసినా దేవుని కోసమే. మనము బ్రతికినను చనిపోయినను దేవుని వారమే. దేవుని వారు, దేవుని పిల్లలు ఎలాగుండాలి, ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాంటి జీవితం ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ చూపులు ఎలా ఉన్నాయి? మీరు వినే మాట ఎలా ఉంది? వాళ్ళకంటే చూపులకి కాకిటికి ఉంది, వాళ్ళకంటే చెవులకి అచ్చ జటా మాంసం ఉంది. అవి ఉన్నాయి కానీ అసలు ఆత్మ సంబంధమైన చూపులు ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. నువ్వు ఇప్పుడు దౌర్భాగ్యుడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఎందుకంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే
శరీరాన్ని దేవునికి అప్పగించకపోతే దౌర్భాగ్యులవుతారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడే మీరు మరొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను, ఏనండి జాగ్రత్తగా ఏనండి, సహోదరుడైన అనబడిన వాడు ఎవడైనను, అంతేనా? అంతేనా? సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను. మరలా అక్కడ పెట్టుకోండి, సహోదరి అనబడిన వ్యక్తి ఎవరైనను. అటు సహోదరులు గాని ఇటు సహోదరుడు గాని, సహోదరుడు సహోదరి ఎవరైనాను అన్న తర్వాత వాడు ఎలా అంట? జారుడు, లోభి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకుని వాడు అయి ఉన్న ఎడలా ఏంటంట? ఎవరితో సాంగత్యం చేయొద్దన్నాడు? వ్యభిచారం చేసే వాళ్ళతోటి, పాపం చేసే వాళ్ళతోటి, భర్త ఉన్నప్పటికీ మరొక పురుషునితో అక్రమ సంబంధము కలిగిన వారితోటి, భార్య ఉన్నప్పటికీ మరొక స్త్రీతో అక్రమ సంబంధము ఉన్న వారితోటి, వారితో ఏం చేయకూడదు? సాంగత్యం అంటే సావాసం. చూడండి, ఆ తర్వాత ఏముంది? సహోదరుడు, ఆ తర్వాత లోభి గాని, విగ్రహారాధికుడు గాని, ఏమా బూతులు తిట్టే వారితో గాని, త్రాగుబోతులతో కానీ, దోచుకుని వారితో గాని, చూడండి, అట్టి వారితో వారితో సాంగత్యము చేయకూడదు. వారితో కలిసి భుజించకూడదు. వాళ్ళకి నీకు లేక దేవుని పిల్లలకి సంబంధం లేదు. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు చూడండి, ఆ 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, వాడు తండ్రి అయినా, వాడు తమ్ముడైనా, వాడు అన్నైనా, బావైనా, బామర్దైనా, లేకపోతే అక్కైనా, చెల్లెలైనా, అమ్మైనా, వదినైనా, మరదలైనా, ఎవరైనా ఇలాంటి విషయాలు ఆ వ్యక్తిలో ఉంటే, వ్యభిచారం అనేది ఉంటే, లోభితత్వం అంటే, విగ్రహారాధన ఉంటే, తిట్టుబోతుగా ఉంటే, దోచుకుని వారుగా ఉంటే, అబద్ధికులుగా ఉంటే, వాళ్ళతో మీరు సావాసం చెయ్యొద్దు. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు అక్కడ చూడండి, దేవుని వాక్యం ఉందా లేదా? ఈ వాక్యాన్ని మనం బయటకు తీయాలా లేదా? ఎందుకంటే ఎలపటి వారికి తీర్పు తీర్చేవారం కాదు, మీ నుండి వాళ్ళని వెలివేయండి అన్నాడు. చూడండి 12వ వచనం. వెలుపల వారికి తీర్పు తీర్చుట దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి, వాళ్ళు ఎవరంట? ఏమండి? బూతులు తిట్టేవాడు ఎవడో, అబద్ధం ఆడేవాడు ఎవడో, వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరు, లోభితత్వం, దేవుని సొమ్మును దొంగిలించే వాళ్ళు కానివ్వండి, దేవుని కొరకు కష్టపడి ఆ దేవుని కొరకు ఖర్చు పెట్టిన వారు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? దుర్మార్గులు. వీళ్ళందరూ ఎవరు? ఏమండి, వినపడుతుందా మీకు నేను చెప్పేది? అర్థమవుతుందా మీకు చెప్పేది? నేను బైబిల్లో ఉన్న మాటే చెప్తున్నాను. ఆ దుర్మార్గులతో మీకేం పని? ఆ దుర్మార్గులతో, వాళ్ళు దౌర్భాగ్యులు.
అట్టి వారితో మీరు సాంగత్యం చేయకూడదు, స్నేహం పలకరించండి, సావాసం చేయకూడదు. హలో అంటే హలో అనండి. ప్రైజ్ ది లార్డ్. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఇది కొరింథీ సంఘానికైనా, నూతన యెరూషలేము సంఘమైన మనకు కూడా ఉందా? ఈ మాట కొరింథీ సంఘానికి మాత్రమే వర్తిస్తుందా, మన సంఘానికి కూడా వర్తిస్తుందా? అది మనందరికీ వర్తిస్తుంది. హలో, నిద్రపోతున్నారా ఎవరన్నా? నిద్రపోయే వాళ్ళు లేకండి. ఎక్కడా నిద్ర రాదు, ప్రార్థనకు వస్తే నిద్ర వస్తుంది. ఒక ఆమెకి రోగం వచ్చిందంటే, ఏం రోగం అంటే నిద్ర లేని రోగం. వాళ్ళ ఆయన అట్టగా చూస్తుందండి, ఇట్టగా. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే, ఒక డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉరి చూస్తుందంట, నిద్ర రాదు. పాపం ఏం చేస్తాడు? చాలా మంది దగ్గరికి తిప్పాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే చివరికి ఆ డాక్టర్ చెప్పాడంట, ఈమెకి నిద్ర రావాలంటే ఒకటే దయ్యా, ఎక్కడైతే యేసు ప్రభు సువార్త చెప్తున్నారో అక్కడ జనం ఉంటారు, వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి బాగా నిద్రపోతున్నారు. సువార్త చెప్తుంటే నిద్రపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రశాంతంగా. ఒక ఆయన్ని వాళ్ళ భార్య, నాకు పని ఉందయ్యా, నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళు, సువార్తకి వెళ్ళమని చెప్తే ఆయన వెళ్ళిపోయి నిద్రపోయారండి. అక్కడ కూర్చొని నిద్రపోయాడండి. జనమంతా వెళ్ళేటప్పుడు మెలకు వచ్చింది. ఇంటికి వెళ్తే భార్య అడుగుతుంది, ఏమయ్యా ఏం విన్నావు చెప్పమంటే, ఆయన బాగా చెప్పాడులే. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు. ఈ మాట తప్పితే ఇంకో మాట లేదు. కనుక ఇంటే కదా అర్థమయ్యేది. చూడండి ఇక్కడ ఎంత దౌర్భాగ్యుడో చూడండి. ఈ దౌర్భాగ్యుల విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. నీ జీవితం ఎలా ఉంది? ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండాలండి, దేవుని మహిమార్థం ఉండాలి. ఇంకో మాట ఉంది బైబిల్లో, ఎస్కేలు గ్రంథం నువ్వు ఎలా ఉండాలో అక్కడ తేటగా చెప్తుంది. 36వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమిటంట? నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొనే వారుగాను నేను చేస్తాను. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? నూతన హృదయం ఇస్తాడు, మాంసము గుండెస్తాడు, రాతి హృదయాన్ని, రాతి గుండెను తీసివేస్తాడని చెప్పాడు కదా అమ్మా. ఏం గైకొనాలి? విధులు. ఎంతమంది దేవుని విధులు గైకొనే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఏమండి, ఆదివారం నాడు ఆరాధన అయితే నేను చెబుతానే ఉన్నాను, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి, లేకపోతే ఆదివారం నాడు ఆరాధనకు రాకుండా పిక్నిక్లకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదివారం నాడు దాన్ని ఏమంటే యాత్రకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, మనం దేవుని పిల్లలమయ్యాం, దేవుని చేత రక్షించబడ్డాం. రక్షించబడిన మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆదివారాన్ని పోగొట్టుకోలేదు. నేను 45 సంవత్సరాలు నా రక్షణ జీవితం, సేవకు వచ్చాను, వెంటనే వచ్చాను సేవకి.
ఒకటి రెండు ఆదివారాలు సంఘంలో లేకపోయినా బయట ఊరికి వెళ్ళినా ఆ రోజు ఎక్కడ ఆరాధన జరుగుతుందో తెలుసుకొని వెళ్ళి ఆరాధనలో పాల్గొన్నాం. మరి మీరు అసలు దేవుని సన్నిధి ఆరాధన అంటే లెక్కుందా? మీకు ఎంతమందికి లెక్క ఉందో చెప్పండి. ఆరాధనలో నువ్వు గట్టిగా పాల్గొనగలవా? ఏనండి, ఎన్ని ఆదివారాలు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా వెళ్ళిపోయావు? ఎన్ని ఆదివారాలు? ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు దాని విషయమై? కనుక నీకంట ఆయన విధులు, ఆయన కట్టడలు నీవు అనుసరించాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు రక్షణ ఎలా పొందుతావు? నీవు ధైర్యంగా బాప్తిసం పొందిన వారు చేయొత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు పైకిట్ట చేయొత్తండి. నాకులాగెత్తండి. నాకులాగా పొందిన వాళ్ళు మాత్రమే. బాప్తిసం పొందిన వాళ్ళు ప్రభు వింటున్నాడు, ప్రభు చూస్తున్నాడు. చేయొత్తండి. దేవసాం గారు ఎత్తలేదండి. అయ్యారు చేయొత్తు. ఎందుకు ఎత్తమన్నాను తెలియాలి కదా. బాప్తిసం పొందిన వారు చేయొత్తండి అన్నాను. ఇప్పుడు మీరందరిలో ఏముంది? పరిశుద్ధాత్మ కార్యము చెయ్యబట్టే మీరు బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. మీరు రక్షణ పొందిన వారు ఎలా ఉండాలి అమ్మా? చదవండి మరొకసారి 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. వచ్చిందా మీకు నూతన హృదయం? నూతన స్వభావం వచ్చిందా? పాతది పోయిందా? పాత జీవితం పోయిందా? పోయిందా? వస్తుంది కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. పాత అలవాట్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన స్వభావం ఉండాలి. ఇంకా కఠినం మీ అత్త మీదో, మీ కోడల మీదో, మీ పొరుగు వారి మీద, ఇంకొకటి ఎక్కడైనా మీ బంధువుల మీదో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు పలకను, నేను వెళ్ళను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఒక ఉంటుంది, నేను నా చెవులారన్నా దాన్ని పలకరించేది ఎందుకు? ఎవరు? వాళ్ళ అత్త. మమ్మ వచ్చిందమ్మాయి పలకరించమ్మా, మమ్మ వచ్చిందంటే దాన్ని పలకరించేది ఎందు? నేను కఠిన హృదయం, రాతి హృదయం, మారలేదు. మరి ఈ అమ్మాయి ఎవరంటే ప్రార్థనకు వచ్చామే, బాప్తిసం పొందినామే. మార్పు లేని జీవితం. ఏమండి, వింటున్నారా? మారావా? నీవు మారకుండానే బ్రతుకుతున్నావా? మారకుండానే దేవుని సన్నిధికి ఆరాధనకు వస్తున్నావా? మారకుండానే ప్రభు వల్లలో చెయ్యి వేస్తున్నావు కదా. ఆయన కట్టడలు, ఆత్మను ఉంచినప్పుడు ఆయన కట్టడలను అనుసరించాలి. ఆత్మను ఉంచినప్పుడు ఆయన విధులు గైకొనాలి నీవు. లేకపోతే వీటన్నిటికీ రేపు లెక్కుందండి. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. ఆయన ఏం అమాయకుడు కాదు, పిచ్చోడు కాదు. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు వస్తే నా భార్య ప్రార్థనకు వస్తుందండి, మారు మనసు పొందింది, బాప్తిసం పొందింది, ఆమె వెళ్ళిపోతా ఉంటే ఆమె కాలు పట్టుకుంటాను, నేను ఆమెతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను పరలోకానికి. కాలు పట్టుకుంటాడంట. కాలు. బుద్ధి లేనుడా, అసలు నీకు తెలీదు. ఆయన వచ్చేది తెలీదు, తీసుకెళ్లేది తెలీదు. ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటారు. వెంటనే ఏదో మంచం మీద పడుకునేదారు భార్య భర్తలు అనుకుందాం. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారు, ఒకరు వెళ్ళిపోతారు.
ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తుపోయి వెళ్ళిపోతారు, నువ్వు ఎప్పుడు పరిగెత్తుకుంటూ పోయి కాలు పట్టుకుంటావు? ఇంకెక్కడది నీకు అవకాశం? కనుక నీవు ఆయన విధులను గైకొనాలి, ఆయన కట్టడలను గైకొనాలి. లేకపోతే రేపు నీకు సమస్యే. మీరు దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో బలముగా ఆయన మాటలను, ఆయన విధానాన్ని పాల్గొని గైకొనాలి. దౌర్భాగ్యుడు అని చూడండి, ఆ లౌదోకియా పట్టణము వారికి సమృద్ధిగా ఉంది కనుక బాగా తిండి తింటారు. తిండి ఎక్కువగా తింటే శరీరము మనకు సహకరించదండి, చావునకు లోనైన శరీరంగా తయారవుతుంది. ఎక్కువగా తిండి తినకూడదు, ఎక్కువగా మాంసం తినకూడదు, తక్కువగా తినండి. మాంసాన్ని కూడా తక్కువ, 2 ముక్కలు సరే అవి తీసేయండి. ఈ శరీరం ఏం చేస్తుందంట? భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రభువు చెప్తున్నాడు, నీ శరీరము అది దేవునిది. ఈ శరీరం ఎవరిదంటే, ఈ శరీరం మీద హక్కు ఎవరిదంటే దేవునికే. కనుక ఈ శరీరంతో పాపం చేయకూడదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దౌర్భాగ్యులుగా బ్రతకూడదు. అక్కడంట ఒక మాట ఉంది బైబిల్లో, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. బైబిల్లో రాసిన మాట చెప్తున్నాను నేను. 13వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను? 27. ఏంటంట? నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, నీ కామాతురతను నేను ఎరుగుదును. అమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్తున్నాడు. వారు ఆత్మీయంగా చేస్తున్న వ్యభిచారాన్ని గురించి చెప్తున్నాడు. నీ వ్యభిచారం నాకు తెలుసు. దేవునికి తెలియకుండా ఏముండదండి. మనుషులకు తెలియకుండా మనం ఏమైనా చేస్తామేమో కానీ దేవునికి తెలియకుండా ఏముండదు. నీ వ్యభిచారమును, నీ సకిలింపును. సకిలింపంట నేను గతంలో పల్లెటూరులో చూసేవాడిని. ఈ ప్రజలు వాళ్ళకి కావాల్సిన వ్యక్తి అక్కడ ఉంటే ఈ దారిని పోతా సకిలిస్తూ ఉంటారు. అంటే నేను వెళ్తున్నాను, నన్ను చూడు అని. అలాగే ఇశ్రాయేల్ గురించి చెప్తాను, నీకు సకిలింపు. నువ్వు వెళ్తున్నటువంటి ఆ విగ్రహారాధన జీవితం నాకు తెలుసు. నీ సకిలింపు తెలుసు, నీ జార కార్యాలు తెలుసు. కామాతురత అంటే ఏంటి? ఒక 80 ఏళ్ల ముసలోడి దగ్గరికి వెళ్ళండి, 70 ఏళ్ల ముసలోడి దగ్గరికి వెళ్ళండి. తాత పెళ్లి చేసుకుంటావా అని అడగండి. ఏమంటాడా ముసలోడు? ఏం మాట్రా, నేను పెళ్లి చేసుకున్నా, నా వయసు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావంటావంటారా? అందో నాకెవరిస్తారయ్యా అంటే ఇత్తే చేసుకుందామని. అదే కామాతురత అంటే. నీ కామాతురతను నేను ఎరుగుదును. ఇక అక్కడ చాలా రాశాడు. నీవు ఏమన్నాడు? పొలములో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవే. ఇది అక్షరానుసారంగా కాదు, ఇది ఆత్మానుసారం. కానీ ఈ రోజున అక్షరానుసారంగా ఇలా జరుగుతుంది. తర్వాత యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరుచుకున్న నొల్లవు గనుక
ఇది ఎంతకాలం ఇలాగూ నువ్వు చేస్తావు? నీ మీదకి శిక్ష వస్తుంది కదా, నీకు శ్రమ కదా. దౌర్భాగ్యుడా, నీ శరీరాన్ని ఎందుకు మోసపుచ్చుకుంటావు? ఆత్మానుసారంగా అక్కడ చెప్పిన ఈ రోజున జనాల్లో అక్షరానుసారంగా ఉంది. ఆత్మానుసారంగా కూడా విశ్వాసులారా మీరు జాగ్రత్త పడాలి. మీరు దౌర్భాగ్యులుగా ఉండకూడదు. నువ్వు దౌర్భాగ్యుడవును. చూడండి, చనిపోయిన స్థితి. దౌర్భాగ్యుడు అంటే చనిపోయిన స్థితి. దౌర్భాగ్యుడు అంటే ఓడిపోయిన స్థితి. ఓడిపోయాడు, జీవితంలో ఓడిపోతున్నారు. భక్తి జీవితంలో సాతాన్ని గెలవలేకపోతున్నారు. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే సాతానుడు తిష్ట వేస్తాడు, గుర్తుపెట్టుకోండి. కనుక మనము సాతాన్ని జయించాలి, ప్రార్థన ద్వారా జయించాలి. నేను గతంలో చెప్పాను. ఇక్కడ ఏం రాశాడు? లవొదికయ సంఘపు దూతకు ఇలాగు రాయము. దూతలు 3 రకాలని చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఒకరు సమాచారం అందించేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు. ఇంకొకరు దేవుణ్ణి మహిమపరిచేవారు. ఇంకొకరు మిఖేలు దూత, యుద్ధం చేసేవాడు సాతానుతో, దూత అనబడ్డాడు. సంఘపు దూత అంటే సేవకుడు. దూతలు మరలా ఎవరంటే విశ్వాసులు. 3 పనులు చేయాలి మనం విశ్వాసులు. ఒకటి, మనం నేర్చుకున్నది, మనం రక్షణ పొందింది ఇతరులకు తెలియజేయాలి, ఇతరులను ప్రభువులోనికి నడిపించాలి. రెండోది, సాతాను మీద పోరాడాలి. ఎలా పోరాడాలి? ప్రార్థన ద్వారా పోరాడాలి. కత్తి తీసుకొని, కర్ర తీసుకొని కాదు. ప్రార్థన యోధులు, ప్రార్థనతో పోరాడేవారు కావాలి, గోజాడేవాళ్ళు కావాలి. దేవుడు దగ్గరయ్యేది ప్రార్థనే, సాతాను దూరం అయ్యేది ప్రార్థనే. ప్రార్థన ద్వారా సాతాన్ని పారగొట్టాలి, పోరాడాలి. మరొక విషయం, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, కనపరచాలి. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో పోరాడేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి, నేర్చుకోవాలి. కనుక దూతలు, ఆ దూతకు చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు దూత. అంటే ఆ పాస్టర్ దౌర్భాగ్యుడా అంటే సంఘం అలా ఉంది కనుక ఆ సంఘానికి రాస్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. ఆ తర్వాత, నీవు దిక్కుమాలిన వాడవు. దిక్కు లేదా నీకు? లేదు. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. ఈ సంగతులు వచ్చే ఆదివారం చెప్పుకుందాం. నీ దౌర్భాగ్య స్థితి నుంచి నువ్వు బయటికి వస్తావా? ఓడిపోయిన స్థితి, జీవితంలో పాపం అనే చెరలో ఉన్నవాడు, ఆ పాపాన్ని వదిలిపెట్టరు. వాడు బాగా తాగాడంట, ఇంటికి వచ్చాడు. వాళ్ళు అడుగుతున్నారా, ఇంతకాలం మందు మానేసావు కదా, నువ్వు చాలా రోజులైంది మందు మానేసావు, మరలా ఏందిరా తాగావంటే, రోగం వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, పాస్టమ్మ గారు ప్రార్థన చేసి, సంఘం అంతా ప్రార్థన చేసింది, ఆ రోగం పోయింది. వాడు మందు మానేశాడు, బాగా ప్రతిష్ఠించుకున్నాడు. ఒకరోజు తాగితే అడిగాడు, ఫుల్గా తాగి వచ్చాడు. పాస్టర్ గారు ఎవరు అడిగారయ్యా, ప్రభుని నమ్ముకున్నావు కదా, ముందు మానేసావు కదా, మరలా ఎందుకు తాగావంటే, ఏమండే వాడెవడు అన్నాడంట, ఒరే ఈడు మందు తాగి అంటే సారాయి తాగి ఇంటికి వెళ్తే ఈడు పెళ్ళం కొట్టుతురా అన్నాడు. మందు తాగే దొమ్మాడదురా ఈడికి అన్నాడు. వాడికి పౌరుషం వచ్చేసింది.
తాగేశాడండి. ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు భార్య కొట్టేదో కొట్టుందో పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, సాతాను నిన్ను పడేసింది కదా. నువ్వు వాడేదో పందెం కాశాడని, వాడేదో అన్నాడని నువ్వు ముందు తాగావుగా. ఈ బిల్డింగ్ మీద నుంచి నీకు దమ్ముంటే తోకరా అంటే దూకుతాడా వాడు? దూకుతాడా? దూకడు. మరి ఎందుకని? వాడెవడో పందెం కాశాడని, అన్నాడని, దమ్ము లేదన్నాడని. కనుక ఓడిపోయే జీవితం వద్దు. నువ్వు చేసి ఏదో సాకులు చెప్పుకోవద్దు. ఖచ్చితంగా ఈ సంఘము ఓడిపోయిన సంఘం, పాపం అనే శరలో ఉన్న సంఘం. ఆదివారం ప్రార్థన ఉండొచ్చు, అందరికి ఉంటుంది ప్రార్థన. ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు పవిత్రమైన సంఘం అనుకుంటున్నావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టున్నావు? ఇంట్లో ఎట్టున్నావు? అబద్ధాలే వాడేవాడు, మోసం చేసేవాళ్ళు, బూతులు తిట్టేవారు, చెడు ఆలోచనలు ఆలోచించేవాళ్ళు, వీళ్ళంతా సంఘంలోకి వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతారా? కారు. ద్వేషాన్ని మానుకోండి, అసూయను మానుకోండి. రేపు దౌర్భాగ్యుడా అని ప్రభు అనకముందే ఇక్కడ అన్నాడు కదా, నువ్వు దౌర్భాగ్యుడు ప్రార్థన చేసే వాళ్ళ గురించి అన్నాడు. నువ్వు దౌర్భాగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తర్వాత మనం వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం మిగిలిన విషయాలు. ప్రభునందు ప్రియులారా, నీ శరీర సంబంధమైన జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. అక్రమ సంబంధాల నుంచి బయటికి రావాలి. పాప సంబంధమైన లోక సంబంధమైన కోరికల నుంచి బయటికి రావాలి. నీ దౌర్భాగ్య ఓడిపోయిన స్థితి నుంచి మరలా తిరిగి లేచి నిలబడు. ప్రభు నీకు ఊతమిస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.